నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఏపీకి మంచి పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ వెళ్ళి పర్యటనలో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అంటే ఏపీకి మంచి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రజలకి ఎంతో చేయాలంటే ఉద్యోగాల నుంచి మొత్తం ఇలాంటి సౌకర్యాలు తీసుకురావడానికి దావోస్ పర్యటనలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంటుంది. అక్కడికి గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పోయినాడు, అదేవిధంగా గుడ్ అమర్నాథ్ ఆయన వెళ్ళాడు. అప్పుడు మన వాళ్ళు వెళ్ళింది ఏ విధంగా అంటే మన రాష్ట్ర ఖజానా నుండి ఆ డబ్బులతో అక్కడికి ప్రయాణం కట్టారు. ప్రతి ఒక్క ఛార్జెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వసతి ఏర్పాటు కావచ్చు, ప్రతి ఒక్కటి మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుంది. డిఫాల్ట్గా పోయిన దానికి ఏదో ఒకటి అక్కడ చేసుకొని రావాలి. అయితే గతంలో అక్కడ పోయి మేము అనుకోకుండా వచ్చేసాము, ఇక్కడ -12 డిగ్రీలు చల్లి ఉన్నది, అది ఇది అని చెప్పి రకరకాల కహానీలు చెప్పినారు. అక్కడ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక సలికోట్ వేసుకొని చాలామంది విలేకరులు అడుగుతూ ఉంటారు కదా, విలేకరులు కాకుండా ఇక్కడైతే విలేకరులు కావచ్చు, అక్కడ మొత్తం ఇంటర్నేషనల్గా ఏదైతే మనం మాట్లాడతామో అక్కడ ఫోకస్ అవుతుండేది. ఒక రాష్ట్రానికి సీఎం మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సుదీర్ఘంగా ఒక క్వశ్చన్ అడిగినారు, 1.5 minute క్వశ్చన్ అడిగినారు. జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకెంత ఎఫెక్టివ్గా మాట్లాడతాడని మనం అనుకుంటా ఉంటే లాస్ట్లో సారీ ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అన్నాడు. 4వ తరగతి పిల్లోడు మాదిరా, 5వ తరగతి పిల్లోడు మాదిరా. సో ఒక సీఎం స్థాయిలో ఉండి అటువంటి విచక్షణ లేని మాటలు అలా మాట్లాడాడు. కానీ మనం బాబు గారి విషయం చూసినట్లయితే మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడంటే సోషల్ మీడియా కాలం 2011, 2009, 2010 ఆ కాలంలో చిన్న చిన్న మొబైల్స్ రావడం, నోకియా అంటే అది ఇది అని. తర్వాత కాలంలో ఫేస్బుక్ ఎన్ని క్రమేపీ అవి పెరిగిన కాలం, అంటే టెక్నాలజీ కూడా క్రమేపీ పెరిగింది. అయితే బాబు గారు 1999, 98 ఆ ప్రాంతంలో కూడా బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు, మన ఆంధ్రాకి రాకముందు ఇండియాలోని ఢిల్లీకి వచ్చినప్పుడు బాబు గారు ఎక్కడెక్కడ అంటే బయట నుంచి విదేశీ పెట్టుబడులు కావచ్చు, దేశంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీల యొక్క పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి తద్వారా మన రాష్ట్రానికి ఉపాధి అవకాశం కల్పించాలి, మన రాష్ట్రంలో ఉండే విద్యార్థులు కావచ్చు. అప్పుడు మనం రామారావు గారి నినాదం కూడా మనం చూసాం, రైతే రాజు రైతే రాజు అని. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరగలేదు కాబట్టి ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడినవాళ్ళు. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని పెంచి తద్వారా ఉద్యోగాల కల్పనలో భాగంగా బాబు గారు ఆ యొక్క ఐడియాలజీ ఏ విధంగా తీసుకొచ్చారో తెలియదు. కానీ 1999లో విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టుకునే దాంట్లో భాగంగా కాళ్ళకు బలపం కట్టుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి అతి వేగంగా పోయేవాడు. ఆ అవకాశం మనకే దక్కాలని మన బాబు గారు మాదిరినే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కావచ్చు, అదేవిధంగా అప్పుడు SM కృష్ణ గారు ఉన్నారు, ఇది కర్ణాటక సీఎంగా. వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళినారు. వాళ్ళు బాబు గారు ఒకరు. ఆ సమయంలో కేవలం ఒక్కొక్కరికి అవకాశం 5 నిమిషాల పాటు సమయం. ఎందుకంటే మన రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, ఇటువంటి ప్రపంచం లేకల్లా పెద్ద పెద్ద రాజకీయాలను శాసించగలరు. కొన్ని దేశాల రాజకీయాలను శాసించగలిగేంత బిజినెస్ కానీ అన్ని కంపెనీలు వాళ్ళకు ఉన్నాయి. సో అక్కడ బాబు గారికి కూడా కేవలం 5 నిమిషాలు ఛాన్స్ ఇచ్చారు. ఆ సమయంలో మన దేశంలో ఎవరు చేయనంత విధంగా బాబు గారు హైటెక్ టెక్నాలజీతో PowerPoint ప్రజెంటేషన్ కొత్తగా వస్తూ ఉంది. 5 నిమిషాలు అని చెప్పి టైం తీసుకొని దాదాపు 45 నిమిషాలు గ్యాప్ లేకుండా ఈయన యొక్క విజన్ క్లియర్ కట్గా ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడు ఆయన చెప్పింది ఏంది, విజన్ 2020 సార్ అనే యాంగిల్లో బిల్ గేట్స్కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు మనది ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఈ ఉమ్మడి రాష్ట్రానికి 2020కి మాదిరిగా ఉంటుంది అని బాబు గారు ఆ రోజున ఏ నిర్ణయం అయితే పబ్లిక్గా అంటే ఢిల్లీలో చెప్పినాడో అది క్లియర్ కట్గా ఈరోజు మన కార్యరూపంలోకి వచ్చింది. బాబు గారు ఆ రోజు ఏం చెప్పాడంటే, దేశం లేకల్లా మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, నెంబర్ 1 ఉంటుంది తలసరి ఆదాయం అంటే పెర్ క్యాపిటల్లో నెంబర్ 1 ఉంటుందని. ఆ రోజున ఆయన తీసుకున్న మాదాపూర్ కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కూడా చాలా ప్రాంతాలు కావచ్చు, గుట్టలు గుట్టలుగా కొండలంట అట్లా ఇట్లా ఉండేవి. సైబరాబాద్ డెవలప్ చేయడం కావచ్చు. సో బాబు గారు ఆ రోజున ఏవైతే నిర్ణయాలు కీలకంగా తీసుకున్నాడో అది 2020కి సఫలమయ్యి మన దేశం యొక్క రియల్గా పెర్ క్యాపిటల్లో ఆంధ్ర నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు తెలంగాణ కావచ్చు. సో బాబు గారి ఆలోచన, ఆయన విజన్ ఆ విధంగా ఉంటుంది. బాబు గారు దావోస్ పర్యటనలో భాగంగా మనం ఒక్కసారి టెక్నికల్గా మనం చూస్తే బాబు గారు 75, 7-10 వయసులో ఉన్నారు. ఆయన బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారు ఎవరు, ఆయన కొడుకు తర్వాత తరం. అదేవిధంగా బాబు గారి సహచరుడైనటువంటి ఎర్రం నాయుడు, శ్రీకాకుళం ముద్దుబిడ్డ,
ఆయన ఇవాళ లేకపోవచ్చు. ఆయన తర్వాత తరం అయినటువంటి రామ్మోహన్ నాయుడు అంటే బాబు గారు తర్వాత తరంలో ఉన్నాడు. అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వాళ్ళ నాన్నగడ స్వయాన బాబు గారి సహచరుడు. ఒకే అసెంబ్లీలో వాళ్ళు ప్రజా సమస్యలపైన పోట్లాడేవాళ్ళు. అంటే తర్వాత తరం. అదేవిధంగా బాబు గారికి అత్యంత సన్నిహితుడు, బిడ్డ సమానుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వీళ్ళందరితో పాటు బాబు గారు వెళ్ళిన్నారు అక్కడికి. మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నాం, ఒక ఆంధ్ర గురించి కాదు. సో ఇప్పుడున్నటువంటి నవయుగంతో పోటీ పడుతూ చిన్న పిల్లలాగా బాబు గారు మన రాష్ట్రం కోసం పడే తపన అత్యంత మనందరికీ ఒక ఆనందదాయకంగా ఉంటుంది. ఆయన చూపిస్తున్న చొరవ, ఆ యొక్క ఎనర్జీ. ఇందాక మనం మాట్లాడినట్టు -12 డిగ్రీలు చలి ఉన్నది, ఆడ స్వెటర్ వేసుకోవాలా, అందుకు మేము మాట్లాడలేకపోయినా గుడ్డు అమర్నాథ్ ఏదైతే చెప్పినాడో, ఆ పని చేయలేని వాళ్ళ మనస్తత్వం ఎక్కడ, పని చేయగలిగే వాళ్ళ మనస్తత్వం ఎక్కడ? వాళ్ళదంతా ప్రిజనరీ, వీళ్ళంతా విజనరీ. సో ఈ యొక్క నవయుగంతో పాటు పోటీ పడుతూ బాబు గారు అక్కడికి వెళ్ళినారు. వెళ్ళి దావోస్లో చాలామంది హేమహేమీలు ఉంటారు. లక్ష్మీ మిట్టల్ గారు, అదేవిధంగా కార్ల్స్బర్గ్ CEO కావచ్చు, అదేవిధంగా UAEకి సంబంధించిన ఒక ఆర్థిక మంత్రి కావచ్చు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉండే సమయంలో వాళ్ళతో పాటు UAEకి సంబంధించిన ఆర్థిక మంత్రి అనే కదా, UAE నుంచి మన దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు కదా, ఇక్కడ పోయి విద్యార్థులు అక్కడ డెవలప్ అవ్వడం, అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనర్లుగా అవ్వడం, వాళ్ళు కూడా ఈ దావోస్ మీటింగ్కి ఆనవాయితీగా వెళ్తారు. వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా మనం ఒక 10 రోజుల నుంచి వింటానే ఉన్నాం. దావోస్ పోయి పెట్టుబడులను ఆకర్షించాలని ఆకర్షించాలనే పదం గుర్తుపెట్టుకోండి. సో ఆయన చెప్పిన మాట ఏంది, అక్కడ తొలిగానే ఏమని చెప్పాడంటే, మనది జన్మభూమి, ఇక్కడ మన తెలుగు రాష్ట్రం కావచ్చు, ఇండియా కూడా మన జన్మభూమి అనుకున్నాం. వీళ్ళు ఎక్కడైతే ఇక్కడ వాళ్ళు బయట కష్టపడుతున్నారో, బయట కష్టపడి అక్కడ డబ్బులు సంపాదించుకున్నారో దాన్ని కర్మభూమి అంటాం, అక్కడ వర్క్ జరిగే కాడ. బాబు గారు ఆలోచన ఏంది, ఈ యొక్క జన్మభూమిని కర్మభూమిని ఏకం చేసి వన్ ఫ్యామిలీగా తయారు చేయాలా, తద్వారా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత నెంబర్ 1 డెవలప్ చేయాలా. 2047కి ఈయన విజన్లో ప్రపంచంలో కల్లా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 ఉంటుంది అని. ఎవరైనా ఒక చోట బిజినెస్ పెట్టాలనుకున్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా చిన్న బిజినెస్లు అయితే మనకు ఒక రూమ్ లాగా సరిపోతుంది, లేదా ఒక 40-50 మెంబర్స్ ఎంప్లాయీస్, 80 మెంబర్స్ ఎంప్లాయీస్. కానీ ఈయన ఆకర్షించడానికి పోయింది పెద్ద కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇస్తారు కదా, స్టీల్ కంపెనీస్. ఇట్లా వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అంటూ ఉండాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రతి ఒక్కటి పలానా చోట అమరావతి దగ్గర మీకు డెవలప్ చేసినాం, అదేవిధంగా వైజాగ్లో డెవలప్ చేసినాం, కూలంకషంగా ఓపికగా అంత వివరణ ఇస్తూ, అదేవిధంగా కర్నూలు దగ్గర ఓర్వకల్ దగ్గర 1200 ఎకరాలు చేంజ్ ఉంది, ఏదైతే వెసులుబాట్లు ఉంటాయో. అదేవిధంగా వీళ్ళు తీసుకొస్తున్న పాలసీ ఏంటంటే, 15 రోజుల్లో మీరు ఈరోజు మా ప్రోడక్ట్ ఇది అని మీరు మా ముందు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, దానికి సంబంధించి మేము అన్నీ ఆలోచన చేసి ఒక 15 డేస్ లోపు ప్రైయర్ అప్రూవల్, సింగిల్ అప్రూవల్ ఇచ్చేస్తాం. మళ్ళీ మీరు పలానా MROలో, పలానా కలెక్టరో, లేదంటే పలానా మంత్రినో ఇంత దూరం వెళ్ళే పని లేదు. సింగిల్ ఫీడ్బ్యాక్లో మేము మీకు పర్మిషన్స్ ఇచ్చేస్తాం ఈ 15 డేస్లో చెకప్ చేసుకొని. సో ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనకు సింగిల్ అప్రూవల్ వచ్చేస్తుంది, మన సైడ్ మన కంటెంట్ బాగుంటే చాలు అని వ్యాపారవేత్తలు కూడా ముందుకు వస్తారు. దాంతోపాటు నెక్స్ట్ 5 ఏళ్ళ నుంచి నెక్స్ట్ 10 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు మీ పైన పడకుండా చేస్తాము, దానికంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది. సో ఈ రకాన మేము మీకు తోడ్పాటు అందిస్తాము, మీకు ఎటువంటి ఇబ్బంది రాదని బాబు గారు తన వంతు తన కష్టం చూపిస్తూ ఇలా మన ఆంధ్ర రాష్ట్రం ఏమంటున్నాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఒకటి, ఆంధ్ర రాష్ట్రం ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏ నినాదంతో పోయిందంటే రైజింగ్ స్టేట్ అనే దాంతో పోయింది. మనది సన్ రైజ్ స్టేట్. అంటే అక్కడ పోయి ఆల్రెడీ రైజింగ్ 40,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు గత 7-8 నెలల నుంచి ఆకర్షించినాడు, పెట్టుబడులు రన్నింగ్లో ఉన్నాయి. చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మన దేశ స్థాయిలో ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయి, BPCL కావచ్చు, అదేవిధంగా TCS ముంబైకి పోయి అదే పనిగా నారా లోకేష్ గారు పోయి చంద్రశేఖర్తో కూర్చొని మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 20,000-30,000 ఉద్యోగాలు పెట్టించే విధంగా దాదాపు 12 స్టార్ హోటల్స్ పెట్టించే విధంగా TCS వాళ్ళతో మాట్లాడి ఈ కష్టం అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్గా పెద్ద కంపెనీలు ఇక్కడికి రావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రైజింగ్ స్టేట్ అని పెట్టుకున్నారు కదా, ఇక్కడ మన దగ్గర స్పేస్ ఎక్కువ ఉంది, కొత్తగా అంటే డెవలప్డ్ స్టేట్ కాకపోవచ్చు, స్పేస్ ఎక్కువ ఉంది. సరే వీళ్ళ వంతు వీళ్ళు చెప్తున్నారు. కానీ వరల్డ్ అంతా అయిపోయినాక, మొత్తం అయిపోయినాక రామాయణం ఉంటాం కదా, రాముడు సీత ఏమవుతుంది అని అడిగినట్లు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ఎల్లప్పుడూ మీరు సీఎంగా ఉంటారని గ్యారెంటీ ఉందా? గతంలో మనం చూసాము అశోక్ ఐలాండ్ కావచ్చు, అదేవిధంగా అనంతపూర్కి ఒక కంపెనీ జాకీ అనే కంపెనీ వస్తూ అనేది, అదేవిధంగా లులు మాల్ కావచ్చు. 2014 నుంచి 2019 వరకు బాబు గారు కష్టం అంతా పడి అశోక్ లైలాండ్ కంపెనీ ఇంకా బిగిన్ అవుతుంది, ఇంకో 4 to 5 monthsలో దాదాపు 7-8 వేల ఉద్యోగాలు రావాలా. కానీ ఎప్పుడైతే ఒక రాక్షసుడు ఇక్కడ పరిపాలన చేయడానికి వచ్చాడో మొత్తం అశోక్ లైలాండ్ తట్టాపుట్టా చదువుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇవాళ మళ్ళీ అశోక్ లైలాండ్ మళ్ళీ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది.
ఇటువంటి ఇబ్బందులు మాకు జరుగుతాయేమో అనేది క్వశ్చన్ వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఉన్నది వాళ్ళు చెప్పుకోవాలి కదా కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు. సో బాబు గారు అయితే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఎల్లప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఇలానే మూవ్ ఆన్ అవుతుంది. మీరు చూసినట్లయితే ప్రధానమంత్రి మోడీ గారి గురించి కూడా బాబు గారు, ఎందుకంటే వ్యాపారవేత్తలు ఒక నమ్మకం భరోసా ఇవ్వడానికి గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారంటే, గత 3 టర్ములుగా నరేంద్ర మోడీ గారు పీఎంగా అయినారు. ఆయన ప్రభుత్వం పడిపోవాలంటే అంతో ఇంతో కొద్దిమంది ఎంపీలు తక్కువ ఉండాలి. అటువంటి అవసరం మోడీ గారికి లేదు. ద స్టాండర్డ్ ప్రభుత్వం ఉన్నది. కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా స్టాండర్డ్గా ప్రభుత్వాలు లేవు. ఏ చిన్న అవకాశం వచ్చా కానీ ఇప్పుడు పాకిస్తాన్ చూసాం, ఎవరో వాళ్ళు మిలిటరీ వాళ్ళు వచ్చి ఉన్న పళ్ళం వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఉండే ప్రధానమంత్రిని దించేసి. అదేవిధంగా ఉక్రెయిన్ చూసాం, లేదంటే రష్యా చూసాం. ఆఖరికి రష్యాలో ఆయన పుతిన్ ఎంత బలమైన నాయకుడో మనం వింటా ఉన్నాం, ఆయన కూడా దించేసే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా లేదు, భారతదేశ పరిస్థితులు వేరేగా ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టడానికి భారతదేశం అత్యున్నతమైన స్థానం. ఈ భారతదేశంలో ఆంధ్రాకి రండి అంటే ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశం నెంబర్ 1, భారతదేశంలో ఆంధ్ర అనేది నెంబర్ 1 అని వాళ్ళతో ఇప్పుడు లక్ష్మీ మిట్టల్ గారితో పాటు వాళ్ళ CEO ఆదిత్య మిట్టల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన డిస్కషన్ జరిగింది ఈ రోజున. ఆల్రెడీ $17.8 బిలియన్ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అనుమతులన్నీ అయిపోయినాయి. దాన్ని మరింత అంటే ఏ టయానికి కార్యక్రమంలోకి తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఒక డిస్కషన్ జరిగింది. అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ మెటల్ వీళ్ళ కంపెనీకి సంబంధించి మెటల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు, వాటికి సంబంధించి దాదాపు 2 గిగావాట్ అంటారు. దానికి సంబంధించిన 3,500 కోట్ల పెట్టుబడులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అయ్యా మా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1, భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మా ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని వీళ్ళు వాళ్ళకి మెటల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా వీళ్ళు ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి ఇంకా ఇవేనా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ప్రజలకి ఇంకేమో సౌకర్యాలు కల్పించబోతున్నారు? మంచి క్వశ్చన్ మా. అదేవిధంగా రకరకాల కంపెనీలు, ఇప్పుడు టాటా స్టీల్ మన చంద్రశేఖర్తో మాట్లాడే ఉంది కదా, ఆయన కూడా అక్కడికి వెళ్ళినాడు. అంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ మోడ్ ఆల్రెడీ ఇక్కడ అనుమతులు అయిపోయినాయి. కన్స్ట్రక్టివ్ మోడ్ ఎప్పుడు కార్యవర్గంలోకి వస్తుంది? 1 నెల తర్వాతన, లేకుంటే ఒక 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. అంటే MOUలు అంటారు కదా, MOUలు అమెండ్మెంట్స్ ఇవన్నీ క్లియర్ కట్ చేసేసుకుంటున్నారు. దాంతోపాటు ఆర్సెల్లర్ అనేది ఒకటి. ఈ ఇందాక మనం చెప్పినట్టు లక్ష్మీ మెటల్ వాళ్ళకి సంబంధించింది నిపాన్ స్టీల్, లక్ష్మీ మెటల్ అండ్ నిపాన్ ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెడుతున్నారు. ఇది నిపాన్ అనేది మనకి ఎప్పటి నుంచో బ్రాండెడ్ కంపెనీ. ఆ నిపాన్ ఇట్లాంటి కంపెనీస్ పెట్టాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు లేదా బెంగళూరు కావచ్చు, బెంగళూరుకి కోస్టల్ ఏరియా కాదు బెంగళూరు, అట్లాంటి చోట్ల సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టచ్చు. కానీ ఏదన్నా ప్రోడక్ట్స్ తయారు చేయాలంటే ఇండస్ట్రియల్ ఏరియా కావాలి కదా. సో మనకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 972 కిలోమీటర్లు ఈ యొక్క కోస్టల్ ఏరియా ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి, శ్రీకాకుళం టు చిత్తూరు వరకు. సో అక్కడ మనకి ఇంత వెసులుబాటు ఉంది. రకరకాల పోర్ట్స్ ఉన్నాయి. ఆ పోర్ట్స్ నుంచి బయట నుంచి మెటీరియల్, కొన్ని వేల టన్నుల మెటీరియల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. సో అందుకు వాళ్ళు నిపాన్ వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే మధ్యప్రదేశ్కి అక్కడ వెళ్ళొచ్చు కదా. సో వీళ్ళు ముఖ్యంగా చూస్తుంది హార్బర్ ఏరియా, దాంతోపాటు మంచి సీఎం, వెసులుబాట్లు కల్పిస్తున్నారు, విద్యుత్ ఛార్జీలు లేకుండా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మన రాష్ట్ర యువత కోసం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే LG వాళ్ళు కావచ్చు, కాగ్నిజెంట్ ద బ్రాండెడ్ కంపెనీ, కాగ్నిజెంట్ కావచ్చు, LG టెక్నాలజీస్ ద బ్రాండెడ్ కంపెనీ కావచ్చు, అదేవిధంగా కోకోకోలా ప్రపంచంలో కల్లా నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది కోకోకోలా. అదేవిధంగా ఇంప్లాస్ అనే కంపెనీ కావచ్చు, రకరకాల కంపెనీలతో ఈరోజు దాదాపు 15 సమావేశాలు నారా లోకేష్ గారు బాబు గారు కలిసి ఉండే కొన్ని సమావేశాలు విడివిడిగా, అంటే వాళ్ళకు టైం సరిపోవట్లేదు. 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అతి తక్కువ టైం కాబట్టి సాధ్యమైనంత మందితో వీళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రంలో ఏవైతే అవకాశాలు ఉంటాయో వాళ్ళకు కూలంకషంగా చెప్పి మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ధ్యేయంగా వీళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.